ఇండియన్ క్రికెట్లో కొన్ని ప్రశ్నలుంటాయి. వాటికి ఎప్పటికీ సరైన సమాధానం దొరకదు. తరాలు మారినా సరే ఆ చర్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ విశ్లేషణ. గత 10-15 మన ఇండియన్ క్రికెట్ మొత్తం అంటే దాని గెలుపు ఓటములు దాని భవిష్యత్తు అన్నీ కూడా కేవలం ముగ్గురు దిగ్గజాల చుట్టూనే తిరుగుతున్నాయి. వారిలో మొదటి వ్యక్తి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ఇక రెండో వ్యక్తి అగ్రెసివ్ కింగ్ విరాట్ కోహ్లీ. మరి మూడో వ్యక్తి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వీరి ముగ్గురులో ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ కెప్టెన్ ఎవరు? దీనికి సమాధానం అంత సులభం కాదు, కాని ప్రయత్నిద్దాం. అసలు ఒక కెప్టెన్ గొప్పతనాన్ని ఎలా కొలుస్తాం? గెలిచిన ట్రోఫీల సంఖ్యతోనా, లేకపోతే తను కెప్టెన్గా ఉన్నప్పుడు టీంని ఎంతగా మార్చాడు అనేదాన్ని బట్టి చూస్తామా, లేదా ఎంత ఒత్తిడిలోనైనా సరే ప్రశాంతంగా ఉంటూ జట్టుని నడిపించడాన్ని బట్టా? సరే, ఇప్పుడు ఫ్యాక్ట్స్ టైమ్లైన్ ప్రకారం ఒక్కొక్కరి గురించి చూద్దాం. ముందుగా మన ప్రయాణాన్ని కెప్టెన్ కూల్తోనే మొదలుపెడదాం. ధోని. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత. ఓడిపోతామనుకున్న మ్యాచ్ని కూడా చివరి బంతికే గెలిపించగలడనే ఒక నమ్మకం. గుర్తుందా? 2007 అప్పటికి ఎవరూ ఊహించని ఒక యువ జట్టుతో టీ20 వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత 2011 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్. అక్కడితో ఆగలేదు. 2013లో ఛాంపియన్ స్టోరీ. ధోనీ కెప్టెన్సీలో భారత్ ఏకంగా 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచింది. మూడు ఐసీసీ ట్రోఫీలు. ఇది రికార్డులు చెప్పే నిజం. అతను తీసుకున్న ప్రశాంతమైన నిర్ణయాలు, యంగ్ ప్లేయర్స్ మీద పెట్టుకున్న నమ్మకం, అండ్ ఫైనలీ ఒక గొప్ప ఫినిషర్గా తన మైండ్ సెట్. ఇవే ధోనీని చాలా స్పెషల్గా నిలబెట్టాయి. కాని ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ రాలేదు. ధోనీ ఫ్యాన్స్ ఏమంటారంటే, ట్రోఫీలే కదా ముఖ్యం, అవే గొప్పతనానికి అసలైన కొలమానమని. మరి విమర్శకులేమంటారంటే, అతనికి చాలా ఏళ్లు కెప్టెన్సీ చేసే అవకాశం దొరికింది, లక్కు కూడా చాలాసార్లు కలిసొచ్చింది అని అంటారు. మరి ఇప్పుడు చెప్పండి, ధోనీ విజయం వెనుక ఉన్నది కేవలం అదృష్టమా, లేక ఎంతటి ఒత్తిడినైనా జయించే అతని కెప్టెన్సీనా? సరే, ఇప్పుడు కదా మరోవైపు తిరుగుతుంది. ధోనీది ప్రశాంతత అయితే ఇతనిది దానికి పూర్తి ఆపోజిట్. అగ్రెషన్కి, ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రెస్ విరాట్ కోహ్లీ. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో ఇతనిది ఒక కొత్త శకమని చెప్పాలి. టెస్ట్ టీం స్వరూపాన్నే మార్చేశాడు. అసలు ఫిట్నెస్ అనే కొత్త మంత్రాన్ని ఇండియన్ క్రికెట్కి పరిచయం చేసిందే తను. విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి కష్టమైన పిచ్ల మీద కూడా ఇండియా గెలవగలదు అని నమ్మకాన్నిచ్చాడు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అనేది ఒక హిస్టరీ. అతని కెప్టెన్సీలోనే ఇండియా టెస్టుల్లో చాలా కాలం నంబర్ 1 ర్యాంక్లో నిలిచింది. అన్నీ బాగున్నాయి, కానీ డిబేట్ మళ్లీ మొదటికొస్తోంది. ఐసీసీ ట్రోఫీ ఎక్కడా? లేదు. కోహ్లీ ఫ్యాన్స్ ఏమంటారంటే, ట్రోఫీలు ముఖ్యం కాదు, టెస్టుల్లో ఆధిపత్యమే అసలైన గ్రేట్నెస్ అని. మరి విమర్శకులేమంటారంటే, ఆవేశం ఉంది, బాగుంది, కాని పెద్ద టోర్నమెంట్లోకొచ్చేసరికి ఫలితాల్లేవు కదా అని అంటారు. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని కెప్టెన్ని అత్యుత్తమ కెప్టెన్ అని మనం ఒప్పుకోగలమా? రైట్. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వద్దాం. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇతని స్టైలే వేరు. చాలా ప్రశాంతంగా, స్మార్ట్గా, సైలెంట్గా తన పని తాను చేసుకోపోతాడు. ఓపెనర్గా విధ్వంసం సృష్టిస్తాడు, కానీ కెప్టెన్గా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన కెప్టెన్సీలో ఇండియా ఆసియా కప్ గెలిచింది. అలాగే చాలా ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ను కూడా గెలుచుకుంది. ప్లేయర్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం, అవసరమైనప్పుడు రొటేషన్ పాలసీ వాడటం అతని కెప్టెన్సీలో ఉన్న స్పెషాలిటీస్. కానీ ఇక్కడ కూడా వాదనలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం పెద్ద దెబ్బే. అలాగే విదేశాల్లో టెస్టుల్లో అతని కెప్టెన్సీ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఫ్యాన్సేమో ఈ జనరేషన్లో ఇతనే బెస్ట్ కెప్టెన్ అంటారు. విమర్శకులేమో విరాట్ కట్టిన బలమైన టీం ఇతనికి దొరికింది, లక్ కూడా కలిసొచ్చింది అని వాదిస్తారు. సరే, ఇప్పటిదాకా ముగ్గురు గురించి చూశాం కదా, ఇప్పుడు అసలు తీర్పేంటి? ఈ ముగ్గురు కెప్టెన్ల చుట్టూ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే టీం ధోనీ వాదన ఒక్కటే, ఫైనల్గా లెక్కలోకొచ్చేవి ట్రోఫీలే. ఇక టీం విరాట్ ఏమంటుందంటే, టెస్టుల్లో ఆధిపత్యమే నిజమైన కొలమానం,
మరి టీం రోహిత్ ఫ్యాన్స్ అంటారు ప్రశాంతంగా ఉంటూ కప్పు గెలవడమే అసలైన కెప్టెన్సీ అని. సో వాస్తవాలు, గణాంకాలు, వాళ్ల ప్రభావం వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే ఒక నిర్ధారణకు రావచ్చు. ఐసీసీ ట్రోఫీల విషయంలో ధోనీ ఆల్ టైమ్ గ్రేట్. టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చినందుకు విరాట్ బెస్ట్ టెస్ట్ కెప్టెన్. ఇక ప్రెజెంట్ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో తన స్మార్ట్ వ్యూహాలతో రోహిత్ బెస్ట్ కెప్టెన్. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం మా విశ్లేషణ మాత్రమే. క్రికెట్లో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఉంటుంది. మీ అభిప్రాయం దీనికంటే భిన్నంగా కూడా ఉండొచ్చు. అందుకే ఇప్పుడా ప్రశ్న నేరుగా మీకే. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అని మీరు నమ్ముతున్నారు? మీరు ఎవరి వైపు? టీం ధోనీనా, టీం విరాటా, లేక టీం రోహితా? మీ సమాధానమేంటో కామెంట్లలో గట్టిగా చెప్పండి.